నందమూరి నరసింహ బాలకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరు. సీనియర్లలో ఆ నలుగురిలో ఒకరిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వరుస విజయాలతో క్రేజ్ విషయంలో చిరంజీవిని దాటేస్తుండడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యి యమజోరులో ఉన్నారు బాలయ్య. బాలకృష్ణకి మొత్తం ఆస్తులు సుమారు 3,000 కోట్లు ఉంటాయని సమాచారం. ఇందులో తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ థియేటర్లు, హోటల్స్, స్టూడియోలు, ఇల్లు కొన్నారు. వీటితో పాటు వందల ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ లో రామకృష్ణ స్టూడియో ఉంది. ఇందులో అందరికీ వాటా ఉంది. నాచారం సమీపంలో కొన్ని ఎకరాల్లో ఈ స్టూడియో ఉండడం విశేషం. దీని విలువ వేల కోట్లలో ఉంటుంది. నాచారం సమీపంలో ఎన్టీఆర్ అప్పట్లో కొన్ని వందల ఎకరాలు కొనేశారు. అందులో చాలా వరకు అమ్మేశారని, కొన్ని ఇల్లు నిర్మించారని టాక్. అందులో స్టూడియో మాత్రం ఇప్పటికీ అలాగే ఉంచేశారు. ఇలా బాలయ్యకి వారసత్వంగానే వందల కోట్ల ఆస్తులు వచ్చాయి. దీంతో పాటు బాలయ్యకి హైదరాబాద్ లో 2 లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలోనే ఓ లగ్జరీ హౌస్ ఉంది. దీంతో పాటు ఇటీవల సుమారు 35 కోట్ల రూపాయలతో మరో కొత్త ఇల్లును కొన్నారట. దీనికి కొనడానికి 15 కోట్లు అయితే రిజిస్ట్రేషన్ కోటి, ఇల్లును మోడిఫికేషన్ చేయడానికి 16 కోట్లు అయ్యాయట. ప్రస్తుతం దాని వాల్యూ 50 కోట్ల వరకు ఉంటుంది. మరో ఇల్లును కలుపుకుంటే హైదరాబాద్ లో 2 ఇల్లు 100 కోట్ల వాల్యూ చేస్తాయని అనధికారిక సమాచారం. దీంతో పాటు బెంజ్ కార్లు, BMW, ఆడి కార్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు 60 కోట్ల వరకు ఉంటుంది. అయితే బాలయ్య కార్లకి పెద్దగా ప్రియారిటీ ఇవ్వరని, కేవలం అవసరం కోసం మాత్రమే వాడుతారని తెలుస్తుంది. హైదరాబాద్ లో బాలయ్యకి ల్యాండ్లు ఉన్నాయట. ఏపీలోనూ భారీగానే ల్యాండ్లు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల్లో బాలయ్య ఆస్తుల వివరాలు ఎన్నికల కమిషన్ కి వెల్లడించారు. ఇందులో తన పేరుతో 81.63 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు, ఆయన భార్య వసుంధర పేరు మీద 140 కోట్ల 38 లక్షల రూపాయల ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేల రూపాయలుగా చూపించారు.